35 years male patient. He complains stiffness in his back region. ఈ కేసులో కైరోప్రాక్టిక్ ఎంతవరకు రిజల్ట్ ఇస్తుంది సార్? ఇతనికి బ్యాక్ స్టిఫ్నెస్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయండి. అంటే ఆయన చేసే ఆక్యుపేషన్ వలన కానీ, లేదంటే ఆయన పడుకునే విధానం బట్టి కానీ, ఒకసారి పేషెంట్ మనం చూడగలిగితే ఎవాల్యుయేట్ చేసుకొని పేషెంట్కి స్టిఫ్నెస్ ఏ రీజన్లో వస్తుంది, లైక్ అంటే పేషెంట్ ఏం చేస్తే స్టిఫ్నెస్ కంప్లైంట్ చేస్తున్నాడు, లేదంటే మార్నింగ్ టైం కంప్లైంట్ చేస్తున్నాడా, ఎర్లీ మార్నింగ్ టైము, లేదంటే నైట్ టైం పడుకున్నప్పుడు కంప్లైంట్ చేస్తున్నాడా, లేదంటే ఫార్వర్డ్ బెండింగ్లో పెయిన్ కంప్లైంట్ చేస్తున్నారా అన్నది ఒక్కసారి ఎవాల్యుయేట్ చేసుకొని ఆయనకి మజిల్ స్పాజం ఏదైనా ఉందా, లేదంటే లోపల ఇంటర్వర్టిబ్రల్ డిస్క్స్ దగ్గర ఏదైనా ఫెసిడ్ జాయింట్స్ ఏమైనా టైట్నెస్ ఉందా అన్నది మనం ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకొని, ఒకసారి మజిల్ స్పాజం అయితే కనుక మనం ఫిజియోథెరపీ ద్వారా కానీ, లేదంటే కొన్ని మజిల్ రిలాక్సెంట్ ద్వారా కానీ తగ్గించవచ్చు. కానీ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్స్ దగ్గర కానీ, లేదంటే ఫెసిడ్ జాయింట్స్ దగ్గర కానీ స్టిఫ్నెస్ ఉన్నట్టయితే కనుక మనం కైరోప్రాక్టిక్ అప్రోచ్ ద్వారా మనం పేషెంట్ని ఒకసారి సుపైన్లో పడుకోబెట్టి ఒకసారి మొత్తం ఎవాల్యుయేట్ చేసుకొని ఏ రీజన్లో పెయిన్ బాగా కంప్లైంట్ చేస్తున్నాడు, ఏ రీజన్లో స్టిఫ్నెస్ బాగా కంప్లైంట్ చేస్తున్నాడు అని చూసుకొని మనం ఇచ్చే హై వెలాసిటీ మ్యానిపులేషన్స్ థ్రస్ట్ వలన అతనికి స్టిఫ్నెస్ అనేది ఇమీడియట్గా, ఇప్పుడు కైరోప్రాక్టిక్ సెషన్ ఒక 20 to 30 minutes చేసామనుకోండి మ్యానిపులేషన్స్, ఇమీడియట్గా బెడ్ నుంచి కిందకి దిగేలోపు పేషెంట్ వెంటనే రిలీఫ్ పొందుతాడు. సో కైరోప్రాక్టిక్ వలన ఇలాంటి స్పైన్ స్టిఫ్నెస్ కేసెస్ అనేవి చాలా బెటర్గా రిజల్ట్ ఉంటాయి.